హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన జేఆర్ఎస్ జ్యువెలరీ కలెక్షన్లో హ్యాండ్ మేకింగ్ జ్యువెలరీ అనేది కొత్త స్టాక్ వచ్చాయన్నమాట. అవన్నీ నేను ఈ వీడియోలో పెట్టాను. వీడియో ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో వచ్చేసి మనకు 6 మినిట్స్ ఉంటుంది. 6 మినిట్స్ కూడా చాలా మంచి మంచి జ్యువెలరీ కలెక్షన్ అయితే పెట్టాను అనమాట. అన్నీ కూడా మనకు ఈ వీడియోలో పెట్టిన జ్యువెలరీ కలెక్షన్ అంతా కూడా మనకు హ్యాండ్ మేకింగ్ జ్యువెలరీనే అనమాట. హ్యాండ్ మేడ్ జ్యువెలరీ కలెక్షనే అనమాట. అన్నీ కూడా మనకు చాలా బాగుంటాయి. హ్యాండ్ మేకింగ్ జ్యువెలరీ అంటే కొంతమందికి అర్థం కాకపోవచ్చు. సో ఇదంతా కూడా మనకు చేతి తీగతో చేసేవే అండి. మొత్తం కూడా మనకు చేతితో చేసేవే. క్వాలిటీ వైజ్గా అయితే చాలా బాగుంటాయి. మనం రియల్ గోల్డ్ మనం కస్టమైజ్ చేయించుకున్నామేమో అన్నట్టే ఉంటాయి. ఇంకా మనం బీడ్స్లో కనుక తీసుకున్నట్టయితే మనం వేసుకున్న రోజులు వేసుకొని అవి కలర్ షేడ్ కూడా కావు. వేసుకున్న రోజులు వేసుకొని మనకి ఇంకా అబ్బా ఇది వేసుకొని బోర్ కొట్టేసింది అన్నప్పుడు మళ్ళీ మనం అవే బీడ్స్తో మనం డిఫరెంట్గా మళ్ళీ ఏదైనా కస్టమైజ్ చేయించుకోవచ్చు అనమాట. బీడ్స్ కూడా మనకు రియల్ బీడ్సే. మన గోల్డ్లో ఏదైతే యూస్ చేస్తారో అవే బీడ్స్ అనమాట. ఇక్కడ ప్లాస్టిక్ బీడ్స్ అలాంటివి ఏం కాదు, మనకు రియల్ బీడ్స్. గోల్డ్లో ఏవైతే మనం గోల్డ్లో కస్టమైజ్ చేయించుకునేటప్పుడు ఏ బీడ్స్ అయితే వాడతారో అవే బీడ్స్ అనమాట. ఇవి ఎప్పటికీ ఇదే షైనింగ్తో ఉంటాయి అన్నమాట. మనం వేసుకున్న రోజులు వేసుకొని తర్వాత మనం కస్టమైజ్ చేయించుకోవచ్చు మళ్ళీ అవే బీడ్స్ పెట్టుకొని. అలా ఉంటాయి అన్నమాట క్వాలిటీ. మీకు అర్థం అవ్వాలి అని చెప్తున్నాను. ఇవన్నీ కూడా మనకు కట్టు తీగతో వస్తాయి అన్నమాట. కలర్ షేడ్ అవ్వడం కానీ బ్లాక్ అవ్వడం కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు. చాలామందికి 1 గ్రామ్ గోల్డ్ పడవు, వాళ్ళకు ర్యాషెస్ రావడం, ఇలా హీచింగ్గా ఉండడం అలాంటి ప్రాబ్లమ్స్ కూడా చాలామంది ఫేస్ చేస్తూ ఉంటారు. సో అలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఏమీ ఉండవు ఈ జ్యువెలరీ. హ్యాండ్ మేకింగ్ జ్యువెలరీలో మనం వేసుకున్నప్పుడు కూడా మనం చాలా కంఫర్టబుల్గా మనం రియల్గా గోల్డ్ వేర్ చేసినట్టే ఉంటాయి అన్నమాట. అంత బాగుంటాయి క్వాలిటీ. వీడియోలో చాలా మంచి కలెక్షన్ అయితే పెట్టాను. వీడియో ఎండ్ వరకు చూడండి. ఇందులో ఏదైనా మీకు నచ్చితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి పెట్టండి. ఫస్ట్ అవైలబిలిటీ చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే పేమెంట్ అనేది చేయండి. హ్యాండ్ మేకింగ్ జ్యువెలరీలో నేను ఎప్పుడు చెప్తూనే ఉన్నాను, చాలా లిమిటెడ్ స్టాకే ఉంటాయి. ఎప్పుడైతే మీరు అవైలబిలిటీ అడిగారో అప్పుడే ఆర్డర్ ప్లేస్ చేయడానికి ట్రై చేయండి. మార్నింగ్ అవైలబిలిటీ చెక్ చేసి ఈవినింగ్కి మీరు పేమెంట్ అలా చేయొద్దు. ఒకవేళ అప్పుడు మీరు అప్పుడు ఫ్రీగా ఉన్నారు, అప్పుడు చేయాలనుకున్నప్పుడు మళ్ళీ ఒకసారి అవైలబిలిటీ చెక్ చేసుకోండి. ఎందుకంటే 1 అవర్కే చాలా జ్యువెలరీస్ అనేది హ్యాండ్ మేకింగ్లో చాలా జ్యువెలరీస్ అనేది 1 అవర్కే అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయే ఛాన్సెస్ ఉంది. సో చాలామంది కస్టమర్ ఇదే చేస్తున్నారనమాట. అడుగుతారు, మళ్ళీ వాళ్ళు బహుశా ఏదైనా బిజీగా ఉండిపోయి వాళ్ళు మళ్ళీ ఈవినింగ్ అలా పేమెంట్ అలా చేస్తున్నారు. సో అలా చేయొద్దు. మళ్ళీ అప్పుడు మీరు చేసేటప్పుడు మళ్ళీ ఒకసారి అవైలబిలిటీ చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే పేమెంట్ అనేది చేయండి. ఎందుకు మళ్ళీ మీరు పేమెంట్ చేయడము, అది అవైలబుల్ లేకపోవడం, మళ్ళీ నేను మీకు పేమెంట్ చేయడం. సో ఈ ప్రాబ్లం అంతా లేకుండా ఫస్టే మీరు పేమెంట్ చేసేటప్పుడే అవైలబిలిటీ 100% అవైలబుల్ ఉంది, మీరు పేమెంట్ చేయండి అని చెప్పిన తర్వాత మాత్రమే పేమెంట్ అనేది చేయండి. వీడియో ఎండ్ వరకు చూడండి. చాలా మంచి కలెక్షన్ అయితే మన ఛానల్లో ఓన్లీ హ్యాండ్ మేడ్ జ్యువెలరీనే కాదు, 1 గ్రామ్ గోల్డ్లో మనకు నక్షి ఫినిషింగ్లో అన్నీ మన ఛానల్లో అన్నీ మీరు వెళ్ళి చూసినట్టయితే మనకు అన్నీ కూడా మనకు ప్రీమియం జ్యువెలరీ కలెక్షనే ఉంటాయి అన్నమాట.